దేశంలో గ్యాస్ ధరల పెంపుపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇక ఈ భారం తమకు గుదిబండలా మారిందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుంచి అందిస్తారు. నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం కారణమో లేకపోతే దేశంలో నెలకొన్నటువంటి సంక్షోభం కారణమో కానీ అటు గ్యాస్ ధరలు పెరిగి మరోసారి సామాన్యులపై గుదిబండలా పడింది. ప్రస్తుతం ఏలూరుకు చెందినటువంటి గృహిణులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ నాయకులు మనతో ఉన్నారు. రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్ గారు. సరేంటి సార్, ఈరోజు దేశంలో ఒక్కొక్కటి రేట్లు పెరుగుతున్నాయి, ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగాయి. ఏ విధంగా పెరిగాయి, ఎలా చూడొచ్చు? మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు గ్యాస్కి సంబంధించి రేట్లు ఏమాత్రం పెరిగినా ప్రభుత్వం భరిస్తుంది, మీకు సబ్సిడీ ఇస్తాం, ఒక్కో బండకి దగ్గరగా 250 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పారు ఈ దేశంలో ఉన్న మహిళలకి, జనానికి. కానీ తర్వాత ఏం జరిగిందంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 12 రూపాయల నుంచి 16 రూపాయలు మాత్రమే అకౌంట్లో పడుతున్నాయి తప్ప అంతకంటే పడడానికి అవకాశం లేదు. అంటే ఇది ఎంత పెరిగితే అంత సామాన్యుడే భరించే పరిస్థితి, కన్జ్యూమరే భరించే పరిస్థితి వచ్చింది. దాంతోపాటు ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమంటే భారతదేశానికి సంబంధించి సార్వభౌమాధికారాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి మోడీ గారు చేస్తా దేశ ప్రతిష్టని మంటగలిపే పరిస్థితి చేస్తున్నారు. ఏమంటే వారం రోజుల పైనుంచి, అంటే వాళ్ళ రెండో వారంలోకి యుద్ధం మొదలైంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. ముందు వీళ్ళు ఏం చెప్పారంటే యుద్ధ ప్రభావం ఏమీ ఉండదు, మనకి బ్రహ్మాండంగా మనదంతా నిలవుంది, శుభ్రంగా ప్రజలేమీ ఇబ్బంది పడక్కర్లేదు అన్నారు. సర్లే, దానికి సంబంధించి ఇరాన్ అధ్యక్షుడిని చంపేయడం, అది అసలు దాన్ని ఖండించే దమ్ము కూడా మోడీ గారికి లేకపోవడం ఒక భాగం. రెండోది ఏమంటే ఇప్పుడు ఆయిల్ నిల్వలో నెల రోజుల దాకా, గ్యాస్ నిల్వలో నెల రోజుల దాకా ఉన్నాయన్న వాళ్ళు యుద్ధం మొదలై వారం అయ్యేసరికి 60 రూపాయలేమో డొమెస్టిక్, దీని మీద ఏమో 125 రూపాయలు దగ్గరగా మోపుతా ఉన్నారు భారం. ఇంటికి వాడుకునే వాటికి 60 రూపాయలు మోపారు. అంటే ఇప్పుడు 860 రూపాయలు ఉన్నది ఇప్పుడు 920 రూపాయలు, 930 రూపాయలు కావస్తూ ఉంది. అంటే వారం రోజుల యుద్ధానికి 60 రూపాయల భారాన్ని ప్రతి కన్జ్యూమరు భరించే పరిస్థితి వస్తుంది. దాంతోపాటు హోటల్స్ వీటికి సంబంధించి కూడా ప్రతి బండకంటే అది 1900 చిల్లర ఉంది, ఇప్పుడు మళ్ళీ 100 పైన పెరిగితే 2000 దాటిపోతూ ఉంది. అది చిరు హోటల్స్లో టిఫిన్ చేసేవాళ్ళు కూడా బేదా బిక్కే తప్ప కోటీశ్వర్లు వచ్చి ఆ చిన్న హోటల్స్లో టిఫిన్ ఏం చేయరు. అంటే ఈ రేట్లు పెరుగుతూ ఉంటే వాళ్ళు పెట్టే పలహారాలకు సంబంధించి రేట్లు పెంచుతా మళ్ళీ ఆ భారాలను కూడా ఈ పేద వర్గాల మీదే మోపడానికి కావాల్సిన ప్రయత్నం కొనసాగే స్థితి. ఈ ప్రభుత్వం క్లారిటీ ఇస్తే మంచిదని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఏంటి ఈరోజు సాధారణ ప్రజల మీద నిజంగా గ్యాస్ 60 రూపాయలు పెరిగింది అంటున్నారు, మార్కెట్లో ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అమల్లోకి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గ్యాస్ బుక్ చేస్తే హెచ్పి గ్యాస్ బండ ధర డొమెస్టిక్ 956 రూపాయలు వసూలు చేసిన పరిస్థితి. ఇదేదో ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లుగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతూ ఉంటుంటే మన దేశానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి కానీ మన దేశ ప్రజలు కానీ ఎట్లాంటి ఆందోళన చెందొద్దని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు విపరీతంగా పెంచడం అనేది సామాన్య జనాన్ని యుద్ధం పేరిట ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ధరలు ఎట్లాంటివి పెరిగే పరిస్థితి లేదని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే యుద్ధం మొదలైన కొద్ది రోజులకే గ్యాస్ బండ మీద ఇట్లాంటి విపరీతమైన ఛార్జీలు వసూలు చేయడం, రేట్లు పెంచడం అనేది చూస్తే ఖచ్చితంగా దేశంలో ఏం జరుగుతుందో ఈ కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ చెప్పాలి. గృహిణులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి ఈ పెరిగిన ధరలు మీపై ఎలాంటి భారం మోపుతున్నారు? ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు ప్రజల్లో ఎలా ఉంది? సామాన్య ప్రజలపై పడుతున్న ఈ గ్యాస్ ధరలు అనేది చాలా దారుణంగా ఉంది. ఈ ధరలు అనేది నిత్యావసర వస్తువుల ధరలు కూడా అలాగే పెంచారు. పాలకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కానీ, మా చేత ఓట్లు వేయించుకునేటప్పుడు కానీ వాళ్ళు చెప్పేవేవి కూడా పాటించటం లేదు. మాకు ఉచిత పథకాలు అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారు తప్ప మాకంటూ ఎలాంటి ఉచిత పథకాలు అవ్వటం లేదు. సరికదా ఈ గ్యాస్ ధర, ఈ వంట గ్యాస్ ధర అనేది మాత్రం చాలా దారుణంగా పెంచారు. అలాగే ఎలాంటి సబ్సిడీ కూడా మాకు రావట్లేదు. సబ్సిడీ వస్తుందని చెప్పి ముందు మా చేత అధికంగా డబ్బులు కట్టించుకోవడం అయితే జరుగుతుంది. కానీ అకౌంట్లో మటుకి ఎవరి అకౌంట్లోనూ డబ్బులు పడిన దాఖలా అయితే ఎక్కడా లేదు. ఉచిత గ్యాస్ అన్నారే కానీ ఎవరికి అయితే డబ్బులు అనేవి అకౌంట్లో అనేది రావట్లేదు. అలాగే నిత్యావసర ధరలు కూడా చాలా పెంచారు. పాలకులు దీనికి స్పందించి గ్యాస్ ధరలను తగ్గించాలని, అలాగే నిత్యావసర ధరలు తగ్గించాలని మేము కోరుకుంటున్నాం.
అది చూస్తాం ఈరోజు సాధారణ మహిళలు అందరూ కూడా అటు గ్యాస్ ధరలు పెంపుపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటు యుద్ధం జరిగిన నెల రోజులైనా సరే తమ వద్ద నిల్వలు ఉన్నాయి, ధరలు పెరగవు అనేది ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ ఈరోజు వాస్తవంగా మాత్రం వారం రోజులకే ధరలు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం పడకుండా చూడాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ ఏలూరు నుంచి.